ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను, తిన్నగా వెళ్ళు. ఇలా ఎవరికైనా అంటూ ఉంటాం కదా, తిన్నగా వెళ్ళు అని. దీన్నే గో స్ట్రైట్ అంటే తిన్నగా వెళ్ళు అని. నెక్స్ట్ వన్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? దీన్నే వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ వన్, నేను చివరికి అతన్ని కలిశాను. దీన్నే ఐ ఫైనలీ మెట్ హిమ్ అంటే నేను చివరికి అతన్ని కలిశాను అని. నెక్స్ట్ వన్, అది అతనికి ఉపయోగకరంగా ఉంటుంది. దీన్నే ఇట్ వుడ్ బి క్వైట్ యూస్ఫుల్ టు హిమ్ అంటే అది అతనికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని. నెక్స్ట్ వన్, నేను విన్నది నిజమేనా? దీన్ని ఈజ్ వాట్ ఐ హర్డ్ ట్రూ అంటే నేను విన్నది నిజమేనా అని. నెక్స్ట్ వన్, నీకు అర్థం కాలేదా? దీన్నే డీంట్ యూ గెట్ ఇట్ అంటే నీకు అర్థం కాలేదా అని. నెక్స్ట్ వన్, నేను సంతోషంగా ఉండాలి. దీన్నే ఐ షుడ్ బీ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉండాలి అని. నెక్స్ట్ వన్, దానిని మర్చిపోదాం. దీన్ని లెట్స్ ఫర్గెట్ ఇట్ అంటే దానిని మర్చిపోదాం అని. నెక్స్ట్ వన్, నాకు అప్పటికే అనుమానం వచ్చింది. దీన్ని ఐ వాజ్ ఆల్రెడీ సస్పీషియస్ అంటే నాకు అప్పటికే అనుమానం వచ్చింది అని. నెక్స్ట్ వన్, నేను ఆసక్తిగా ఉన్నాను. దీన్నే ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ అంటే నేను ఆసక్తిగా ఉన్నాను అని. నెక్స్ట్ వన్, మేము నిన్ను చూసి చాలా కాలం అయింది. దీన్నే ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ వి సా యూ అంటే మేము నిన్ను చూసి చాలా కాలం అయింది అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో మాట్లాడవా? దీన్ని వోంట్ యూ టాక్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడవా అని. నెక్స్ట్ వన్, ఈ ప్రక్రియ గురించి నాకు తెలియదు. దీన్ని ఐ డోంట్ నో అబౌట్ దిస్ ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియ గురించి నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, మనకు ఆలస్యం అవుతుంది. దీన్ని వీఆర్ గెటింగ్ లేట్ అంటే మనకు ఆలస్యం అవుతుంది అని. నెక్స్ట్ వన్, మీరు నాకు బదులుగా ఏమీ ఇవ్వలేరా? దీన్నే వోంట్ యు గివ్ మీ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ అంటే మీరు నాకు బదులుగా ఏమీ ఇవ్వలేరా అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు అలా ఉన్నారు? దీన్నే వై ఆర్ యూ లైక్ దాట్ అంటే మీరు ఎందుకు అలా ఉన్నారు అని. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. దీన్ని ప్లీజ్ లెట్ మీ గో అంటే దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని. నెక్స్ట్ వన్, నీకు ఏమీ జరగదు. దీన్నే నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ అంటే నీకు ఏమీ జరగదు అని. నెక్స్ట్ వన్, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీన్నే లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్ అంటే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని. నెక్స్ట్ వన్, దయచేసి నాతో ఏమీ చెప్పకండి. దీన్ని ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ టు మీ అంటే దయచేసి నాతో ఏమీ చెప్పకండి అని.
నెక్స్ట్ వన్, మీరు ఆమెను ఎలా తీసుకెళ్ళగలరు? దీన్ని హౌ కుడ్ యూ టేక్ హర్, హౌ కుడ్ యూ టేక్ హర్ అంటే మీరు ఆమెను ఎలా తీసుకెళ్ళగలరు అని. నెక్స్ట్ వన్, మమ్మల్ని ఇందులోకి లాగద్దు. దీన్ని డోంట్ డ్రాగ్ us into this, డోంట్ డ్రాగ్ us into this అంటే మమ్మల్ని ఇందులోకి లాగద్దు అని. నెక్స్ట్ వన్, మీరు దీన్ని ఎందుకు చేస్తారు? దీన్ని వై వుడ్ యూ డూ దిస్, వై వుడ్ యూ డూ దిస్ అంటే మీరు దీన్ని ఎందుకు చేస్తారు అని. నెక్స్ట్ వన్, నేను ఆమెని నీ దగ్గరికి పంపిస్తాను. దీన్ని ఐ విల్ సెండ్ హర్ టు యూ, ఐ విల్ సెండ్ హర్ టు యూ అంటే నేను ఆమెని నీ దగ్గరికి పంపిస్తాను అని. నెక్స్ట్ వన్, నేను అలా ఉద్దేశించలేదు. దీన్ని ఐ డిడ్ంట్ మీన్ ఇట్ లైక్ దాట్, ఐ డిడ్ంట్ మీన్ ఇట్ లైక్ దాట్ అంటే నేను అలా ఉద్దేశించలేదు అని. నెక్స్ట్ వన్, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా, హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని. నెక్స్ట్ వన్, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? దీన్ని వాట్ యు విల్ డూ దెన్, వాట్ యు విల్ డూ దెన్ అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని. నెక్స్ట్ వన్, నేను ఆమెకు ఏం చెప్పగలను? దీన్ని వాట్ కుడ్ ఐ టెల్ హర్, వాట్ కుడ్ ఐ టెల్ హర్ అంటే నేను ఆమెకు ఏం చెప్పగలను అని. నెక్స్ట్ వన్, నీకు ఎందుకు అంత ఆలస్యం అయ్యింది? దీన్ని వై ఆర్ యూ సో లేట్, వై ఆర్ యూ సో లేట్ అంటే నీకు ఎందుకు అంత ఆలస్యమైంది అని. నెక్స్ట్ వన్, మీరు ఆమెకు సరిగ్గా ఏం చెప్పారు? దీన్నే వాట్ యూ ఎగ్జాక్ట్లీ టోల్డ్ హర్, వాట్ యూ ఎగ్జాక్ట్లీ టోల్డ్ హర్ అంటే మీరు ఆమెకు సరిగ్గా ఏం చెప్పారు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? దీన్ని వై ఆర్ యూ హియర్, వై ఆర్ యూ హియర్ అంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని. నెక్స్ట్ వన్, నేను మర్చిపోయాను. ఇలా అంటుంటాం కదా దేనికైనా, నేను మర్చిపోయాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.